బాగున్నారా? కొబ్బరి చేద్దామని కొబ్బరి చేస్తున్నాను. కాయకి 4 చిప్పలు కదండి, నేను 1/2 కేజీ బెల్లం వేస్తాను. 4 చిప్పలు, ఇంకో చిప్ప ఉంది కాబట్టి 150 గ్రాములు బెల్లం. కొబ్బరి తురుము తీసుకుంటున్నానండి. హాయ్ అండి, అయిపోయింది. బెల్లం తురిమేసేసుకుని బెల్లం కూడా బాగా కొట్టుకుని 2 కలిపేసి పెడతాను నేను పొయ్యి మీద. 2 కలిపేసి 4 చిప్పలకి 1/2 కేజీ బెల్లం. ఓ చిప్ప ఎక్స్ట్రా ఉంది కదండి, దానికి ఒక 150 గ్రాముల బెల్లం తీసుకున్నాను. సింపుల్ ఈజీగానే ఉంటుందండి కొబ్బరి ఉండ. కాకపోతే బెల్లం కరగాలి, లేత పాకం రావాలి. కరగడానికి టైం పట్టుద్ది. చూసారండి, బాగా కలుపుకుంటూ ఉండాలి. పాకం రావడానికి మినిమం నాకు అరగంట దాకా పట్టుద్ది అనుకుంటున్నానండి. అరగంట పట్టుద్ది. చూసారండి, కొంచెం దగ్గరికి వచ్చింది. అడుగంటకుండా నిదానంగా తిప్పుకోవాలి. మినిమం అరగంట 20 నిమిషాలు పడుతుందండి. అడుగంటకుండా చక్కగా నిదానంగా తిప్పుకుంటూ ఉండాలి. లేత పాకం దించుతాం. కొంచెం మరీ ముదురు కాదు, మరీ లేత కాదు, మీడియంగా దించుతాను. ఇట్లా దగ్గర పడితే చూసారా ఎట్లా వచ్చిందో. ఇట్లా దగ్గర పడుతూ ఉన్నప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఉండకు రావాలండి, చూసుకుందాం. ఒక ప్లేట్లో నెయ్యి రాసుకున్నానండి. దీంట్లో గుమ్మరికి చేసుకుంటాను. సరే, ఇలా ఇలా కొంచెం ఉండకొస్తే ఇంకొంచెం మెత్తగా ఉంది కదా, ఇట్లా ఇంకొంచెం సేపు ఉంచి దించేసుకుంటే సరిపోతుంది. కొంతమంది ముదురు పాకం తెచ్చుకుంటారు, కొంతమంది లేత పాకం తెచ్చుతారు. నేను ఈరోజు లేత పాకం తెచ్చుతున్నానండి. ఇదిగోండి, ఇట్లా ఇలా వచ్చేస్తే నేను తీసేసుకుంటున్నానండి ఈ పాకం. యాలక్కాయ పొడి వేసానండి, వీడియోలో రాలేదు. యాలక్కాయ పొడి కూడా వేసుకోవాలి. కొబ్బరి ఉండలు రెడీ. ఎర్రబెల్లం మూలాన మరి ఎర్రగా వచ్చినాయి. ఎర్రబెల్లం వేసాను కదండి. బాయ్ అండి.